అసలు ఈరోజు వస్తాననుకోలేదు. ప్రభు ఏంది బయట గుండె అంతా భారం అయిపోయి గుండె అంతా బలిజనం ఎంతో బాగా ఉన్నాను. అసలు చేతులు కాళ్ళు అసలు ఎంతో బలిజనం ఉన్నాను. మొహాలేసి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఎంతో స్వస్థపరిచాడు, శక్తినిచ్చాడు, సరిగా నడిపించాడు. వచ్చి నా తండ్రి గొప్పగా నడిపించాడు. సాక్షి దేవుడు పట్ల వినయత ఉందని రాలేకపోయిన పరిస్థితిలో ఉందంటే కానీ మందిరానికి రావాలని ఆశగా ప్రార్థన చేశారు. మందిరానికి దేవుడు నడిపించిన అందరూ స్తోత్రాలు చూడవా? స్తోత్ర 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 ఆమేన్. ఒంటో బాగాలేకపోతే హాస్పిటల్లో చేశారు. చక్కగా చేస్తే 15 లక్షలు నేను చేసే నేను బాగా చేసి దేవుడే జ్ఞానం పోశాడు. కానీ మంచంలో ఉన్నాడు. 4 డబ్బులు ఉన్నాయని చెప్పారు. మా అమ్మాయిలు ఉన్నారు, 4 డబ్బులు ఉన్నాయని ఉంటే వాళ్ళు దేవుడే కాపాడుతాడు. ఆయన చేత నేను మనం చేసేది ఇప్పుడు అమ్మ చేత 6 నెలలు ఏ కాడికి దారి మొక్కలు బొట్టాయి తీసి పాలు ఇదే ఆడాలి. అమ్మ నాకు మధ్యాహ్నం దేవుడి సోదరయ్యా దేవుడు చెప్పండి ఎంతయ్యా ఇదే నెల కూడా కొంచెం పక్కన వేసవికానికి వచ్చినాక నేను సాయంత్రం వచ్చినాక నేను సాయంత్రం వచ్చేది నీ అంటూ అల్లుడికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. 15 లక్షలు అయింది. కానీ చెప్పింది మనకి అందులో పెట్టారు, చెప్పారు. దేవుడిగా భారం వేసింది. మొత్తం ఫ్రూట్స్తోనే నడుపుతుంది. అయినా కానీ దేవుడు ఉన్నాడు. దేవుడిగా భారం వేసింది. ఆ నడువులు లేపి అన్నిటి మీద భారం వేసింది. బాప్తిసం పొందింది. ఇందాక వాక్యంలో చెప్పింది 65 సంవత్సరాల మన బాప్తిసం రీసెంట్గా 2 వారాల క్రితం తీసుకుంది. హల్లెలూయా. దేవుడి సాక్ష్యంలో ఆమెను దీవించును గాక. కులచ మీ అందరికీ నా నిండు వందనాలు. మాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే. గత నెల నుంచి నిఖిల్ జాయ్కి జ్వరం వస్తుంది, తగ్గుతుంది. ఒక వారం బాగుంటే మళ్ళీ వారం జ్వరం వస్తుంది, వారం బాగుంటే జ్వరం వస్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నాం, టానిక్లు సిరప్లు అన్నీ వాడుతున్నాం. కానీ పగలు బాగానే ఉంటున్నాడు. నైట్ అంతా ఏడుపులు, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లా. ఇంకా అన్ఈజీగా ఉంది, ఏడవడం, తల ఒక్కటే బాగా కాలిపోతుంది. మాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అలాగే అయిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర అందరూ చెప్తారు కదా, అది తీయాలి అది ఇది అని. వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్తారు. ఇంకా మేము మొన్న అనుకున్నాం, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, అదే నిజమా అని. మళ్ళీ లేదు అయ్యా నిజమైతే దేవుడు ఎందుకు అవుతాడు, దేవుడు గొప్పవాడు కానీ అయ్యి గొప్ప కాదు కదా. కాదు, ఏది తీయము ఏది చేయము, ఏదైతే అదైంది. ప్రార్థన చేసుకున్నాం, ప్రేయర్ అయింది. పోయిన వారం 2 బాటిల్ తీసుకున్నాం, 2 బాటిల్ అయిపోయింది. నిఖిల్ జాయ్ తినే దాంట్లో స్నానం చేయించేప్పుడు ప్రతిదీ నిఖిల్ జాయ్కి రాస్తా ఉన్నాం. దేవుడి వల్ల నిన్నటి నుంచి నిఖిల్ జాయ్ బాగున్నాడు, జ్వరం తగ్గింది, ఆహారం బాగా తీసుకుంటున్నాడు. చిన్న సాక్ష్యం దేవుడు. దేవుడు నిఖిల్ జాయ్ పట్ల చేసిన కార్యాలు బట్టి దేవుడు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర దేవుడు నన్ను ఇట్లా చేశాడు. నీకు తెలియదా నేను ఉన్నానని తెలియదా నీకు? నాకు తప్పేనయ్యా. ఎక్కడైనా నన్ను మర్చిపోవద్దు. నీవు ఎల్లప్పుడూ నన్ను మర్చిపోవద్దు. నాకు తప్పేనయ్యా.
విశ్వాసం ఉంచు, విశ్వాసము సడలించొద్దు, విశ్వాసముతో గట్టిగా పునాది రాయమని నిలబడు అని వెళ్ళి కూతురున్నా ఎవరు లేరు. మాస్టర్ గారు గుర్తుకొచ్చారు. మాటల బైబిల్ చదువుకొని అది నా పుట్టి కష్టకాడ పెట్టుకున్నా తీసుకొని రాసుకొని అయ్యా ఇవాళ ఒకసారి చెప్పాను, ఈ సన్నిధికి రావడానికి నేను వెనకబడిపోయాను. ఇక నుంచైనా ఈ సన్నిధికి నన్ను నడిపించుకోతండి, ఎడబాయకుండా ప్రతి నిత్యము ప్రతి క్షణము నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయతాడు అని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. 2:05 వాడు లేచి అమ్మ అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నిద్ర పట్టింది నాకు. వెళ్ళిపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు అర్థం కాలేదు. అసలు ఏమి లేదు. 3 కాడొచ్చి 6 దాకా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారు లేచి ఎప్పుడు చీకిపోయి దేవుని మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలా అని ఆతృతతో వచ్చాను. హల్లెలూయా. ఇస్రాయేల్ వాళ్ళ అమ్మ మరి బాప్తిసం మమ్మీ బాప్తిసం తీసుకున్నాడు. తన మీద మైండిపోయి పాలనలో వేదంలో ఏది చూడట్లేదు, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, నడుస్తున్నాడు. ప్రతి దాంట్లోనూ మీరు చూస్తున్నారు నా పక్కన ప్రతి పని నమ్మకంగా ఇవ్వాల అందరితో కలిసి అతను కూడా చేస్తున్నాడు. తనకి తలయేత ఉంది, తలయేతలు పక్కన పెట్టి చేస్తున్నాడు. దేవుడు ఒకటే అన్నాడు, నీవు నా యందు నమ్మిక ఉంచు, అది ఒకటి చేయి చాలు, సత్యమాది సమస్తము సాధ్యపరచగల దేవుడు నేను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. వాళ్ళ అమ్మ కోసం ప్రార్థన చేసే రాత్రిడ నాతో మాట్లాడాడు. అమ్మకి పక్కన పడుతున్నా రా అన్నాడు. కళ్ళు చూసుకున్నా నువ్వు కనపడ్డాడు. మరి అమ్మకి ఆ రోజు ఏం జరిగిందంటే గుండెలోకి వచ్చిన 2 వారాల క్రితం గుండె ఆడట్లేదు. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సరే వస్త్రాలే అని వచ్చా. నేను చేశా, తగ్గింది. నేను నాకు చెప్పా, అమ్మ సాక్షి చెబుతానన్నది రాలేదు కదయ్యా, అమ్మ గుర్తు చేయంటే నేను గుర్తు చేస్తున్నానన్నా పండక్కలేదు అంటుంది. ఏమక్కలేదు పంట కాదు, నీకున్న మేము పర్వతాలు నీ కాళ్ళు ఏ కాళ్ళు లాగా చేస్తా అన్నాడు. లేని కాళ్ళ వలే అదే సాక్షి. నేను నువ్వు ఎలా చూసిన కోటకి నువ్వు ఏం చెప్పాలా అవే ఇందుగా ఇంకో కొడుకున్నాడు కావాలంటాడు. మార్పు పొందినవాడు, రక్షింపబడ్డవాడు కొడుకు కాదు ఇవన్నీ. ఇతర కోసం ఎంత శిక్షితో పడుతున్నాడు. నా కొడుకయ్యా రామన్నా కొడుకే అని చర్చి మీద నిలబడినవాడు అయ్యా, వాడు వచ్చాడంటే అయ్యా అనేది, ముందు మనిషి అయిపోయాడయ్యా అనేది. అట్లాంటి కొడుకు ఇవాళ కూడా ఎట్టున్నాడు. అదో చేపలా చూసినా ఆయన నమ్ముకుంటే సాగుపడవు, ఎవరైనా మారిపోతారు. హల్లెలూయా. మతం కాదు, మంచి మనసు, ఒకరిని ప్రేమించటం, ఒకరి పట్ల ఒకరు జీవించటం, ఒకరి కోసం ఒకరు మంచి క్రమశిక్షణ బుద్ధి కలిగి వారు మనసుతో బ్రతకటం. ఇదే యేసు చెప్పింది. ఆ మార్గమే మేము బోధిస్తున్నాం. ఈ మార్గంలో అందరూ నడుచుదురుగాక. ఆమేన్. డౌట్ వస్తే యూట్యూబ్లో నా నెంబర్ కూడా ఉంది, ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును
స్వరమును వినును వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. జీవాహారము నేనే, నిత్యపానము నేనే. నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే. నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు
మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యము ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును,